మీరు చూడొచ్చు గోల్డ్ అనుకుంటా ఇది అమ్మా రియల్ గోల్డ్ లేదా పేస్ట్ ఇది తీసుకున్నాం బిల్లు 400 షవర్ అమౌంట్ ఉన్నాం షవర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేశాను. ఎలా అయితే ఒకరితో సబ్స్క్రైబ్ చేయించమని అడిగాం, వాళ్ళు కూడా చెప్పారు. సో మీరు ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు మైండ్ బ్లోయింగ్ చూడండి మీరు ఎలా ఉందో అసలు మాట్లాడలేదు ఏంటని మీరు చెప్తా చూద్దాం తిన్నాం. ఇంకా అక్కడ బాగుండే అంటే పర్మిషన్ ఎక్కడ ఇస్తారో అక్కడ తీసుకొని వీడియో తీసుకుని తింటాం. మామూలుగా లేదు ఫ్రెండ్స్, నిజంగా కిరాకు ఉంది. చూస్తున్నారు కదా అది చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు తమిళ చూసే ఉంటారు కదా. సో మన చెన్నైలో బిగ్గెస్ట్ మాల్ అనమాట అది. సో అది ఎలా ఉంటుంది, ఎలా వెళ్ళాలి, ఎలా ఎక్కడ స్టార్ట్ అవ్వాలి నేను చూస్తాను. ఇక్కడ వాక్ మాత్రం బాగుంటుంది. మీరు చూడండి, మీరు వెళ్ళేసరికి ఒక హాఫ్ అవర్ పట్టింది. మీరు వెళ్ళే జర్నీ మనకు చూపిస్తా. సో మీరు వీడియో మాత్రం చివరి వరకు చూడండి. సో కొత్త వాళ్ళు ఎవరు ఉంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మేము స్టార్ట్ అవుతున్నాం. సో లెట్స్ స్టార్ట్. ఫైనల్గా అయితే ఇక్కడ రీచ్ అయిపోయాం మాల్కి. సో లోపల ఎలా ఉంటుందో చూస్తాం రాండి పైకి. సో లొకేషన్స్ అయితే సూపర్గా ఉంటాయి లోపల. సో ఎప్పుడైనా మీరు చెన్నై వస్తే ఈ మాల్కి రండి. ఇది ఇక్కడ లొకేషన్స్ బాగుంటాయి. సరే పైకి వెళ్తున్నాం. ఎలా ఉందా టచ్ చేసావు, నా గుండెలే టచ్ చేసావు. టచ్లో ఉండు, ట్రై చేస్తాను. సో గాయస్ ఇక్కడ చెన్నైలో పెద్ద బిగ్గెస్ట్ మాల్ అంట ఇది, ఫినిక్స్ మాల్. సో ఎవరైనా వస్తే ట్రై చేయండి. ఇక్కడ చాలా బాగుంటుంది. ఇది చాలా పెద్దది. సో చెన్నైలోనే బిగ్గెస్ట్ మాల్ అంట. చూస్తున్నారు కదా అది. సో చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ అనమాట అది. సో మీకు చెన్నై స్టార్టింగ్లో రాగానే మీకు రైల్వే స్టేషన్ ఇలా ఉంటుంది. సో ఇది మాల్లో శాంపుల్గా ఒక లొకేషన్లో పెట్టారనమాట. సో మీరు చూడొచ్చు చెన్నైలో రైల్వే స్టేషన్ ఎలా ఉంటుంది, సేమ్ అలానే ఉంటుంది. చూడొచ్చు మీరు ఇంకా. చెన్నైలో రైల్వే స్టేషన్ ఎలా ఉంటుందో యాస్టీస్ అలానే. సో ఒక మాల్లో ఒక ప్లేస్ అనమాట, ఇలా డెకరేషన్ టైప్లో పెట్టారు. ఇదా యాస్టీస్గా, మామూలుగా లేదు, నీట్గా ఉంది బాగా. రెస్టారెంట్ అనుకుంటా కదా అది. ఇక్కడతో ఫస్ట్ ఫ్లోర్ అంతా ఇది ఇలా ఉంటుంది. సో నెక్స్ట్ సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం. సో అది ఎలా ఉంటుందో నేను చూపిస్తా. సో గాయ్స్ సెకండ్ ఫ్లోర్ వచ్చేసినట్టు. సో పైకి వెళ్ళి ఎలా ఉందని చూద్దాం. కింద పడిపోతుంది. సో పైకి వెళ్దాం. పైకి వెళ్ళి అంతా చూద్దాం అంతా ఎలా ఉంది. సో ఫస్ట్ ఫ్లోర్ అయితే మామూలుగా లేదు, కిరాతుంది ప్లేసెస్ అంతా. సో పైన కూడా ఎలా ఉందో అంతా చూద్దాం, షాపింగ్ మాల్స్ అంతా. సో వాచ్ ది వీడియో టిల్ ఎండ్. క్లాత్స్ అనేవి బట్టలు అనేవి ఇక్కడ దొరికి మీరు షాపింగ్ చేయాలన్నా కానీ ఎవరైనా ఎక్కువ ఎక్కడికి వస్తారు. సో మీరు చూడండి ఎలా ఉందో బాగుంది.
కెమెరాస్ కానీ టీవీస్ కానీ అవి ఉంటాయి అన్నమాట ఇక్కడ లోపల. అంటే సో ఇదంతా ఫస్ట్ సెకండ్ ఫ్లోర్లో ఏమేమి ఉన్నాయి అంత చూపించాయి కదా మీకు ఆల్మోస్ట్. ఇక్కడ మొబైల్ షాపింగ్, సెల్ ఫోన్ అనమాట. సెల్ ఫోన్ అమ్ముతూ ఉంటారు ఇక్కడ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేశాను. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. సో మనం ఎలా అయితే ఒకరితో సబ్స్క్రైబ్ చేయించమని అడిగాము, వాళ్ళు కూడా చెప్పారు. సో మీరు ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ట్రైన్ టికెట్ అంత మాకు తెలియదు, చిన్నపిల్లలు అయితే ఎక్కినట్టున్నారు అక్కడ. సో వాయిస్ ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం పైకి. సో ఎలా ఉంటుంది అంతా చూద్దాం పైన కూడా. సో పైకి వెళ్దాం రండి. వాయిస్ ఇప్పుడు థర్డ్ ఫ్లోర్కి వచ్చాం మనం. సో ఇక్కడ కూడా అంతా కవర్ చేస్తా ఏమేమి ఉన్నాయో వెళ్దాం దానికి. కిడ్స్ గేమింగ్ జోన్ అనమాట ఇది. లోపలికి వెళ్దాం, ఎలా ఉంటుంది అంతా చూపిస్తాను నేను. ఇలా మొత్తం నేను ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసా. ఫస్ట్ ఫ్లోర్లో, సెకండ్ ఫ్లోర్లో, థర్డ్ ఫ్లోర్ కూడా వచ్చాను. ఇక్కడ కూడా కవర్ చేస్తా. ఏదైతే బాగుంటుంది చూద్దాం. సో ట్రై చేద్దాం వెళ్ళి. సో మ్యాండరీ, మాస్క్ మ్యాండరీ. ఏ మాల్కి దేంట్లోకి వెళ్ళినా, ఏ షాప్లోకి వెళ్ళినా ఒక మాస్క్ అయితే తీసుకెళ్ళాలి. సో ఇక్కడ మనం రెస్టారెంట్కి అయితే వెళ్దాం. పిజ్జా కానీ ఏది దొరికితే అది తినేసి వెళ్ళిపోవడం. ఇక సో ఆల్మోస్ట్ అయితే నేను చాలా వరకు మాల్ మొత్తం కవర్ చేసా. సెకండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ మొత్తం. ఇది థర్డ్ ఫ్లోర్. మీరు వీడియో కనుక చూస్తే కనుక కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వాష్రూమ్ మీద అంటే మీరు నమ్మరు, అసలు మైండ్ బ్లోయింగ్. చూడండి మీరు ఎలా ఉందో. నువ్వు ఉండరా అసలు నమ్మకం లేదు. ఇంత బాగుంది ఆ వాష్రూమ్ అని కూడా మీరు చూడొచ్చు. ఆ లొకేషన్ ఎలా ఉంటుందో. బాబు బుర్రపాడు, మామూలు బుర్రపాడు కాదు. ఎంత ఎలా ఉందో చూడండి, లొకేషన్ ఎలా ఉందో చూడండి. అంత కవర్ చేయండి. సో ఇప్పుడే ఇది తీసుకున్నాం. బిల్లు 400. షవరాము ఉన్నాం. షవరాము ఎలా ఉండదో తిని టేస్ట్ చెప్తాం. టేస్ట్ ఎలా ఉంది. సో గాయ్స్ ఇక్కడికి వచ్చి ఏదో ఒకటి తినకపోతే బాగోదని చెప్పేసి ఏదో ఒకటి ఆర్డర్ అయితే చేసాం. సో చెప్పినట్టే బిల్లు ఎక్కడ ఉందో 400 అనుకుంటా. సో చూద్దాం ఎలా ఉందో, టేస్ట్ చేసి తిన్నాం. సో ఇక్కడ వచ్చినప్పుడు, చెన్నైకి వచ్చి ఫినిక్స్ మాల్కి వచ్చినప్పుడు ఏం తినకుండా వెళ్తే నా కిక్ వేరు. సో తినేళ్ళాలి కాబట్టి ఎంతో ఒకటి తినేళ్తాం. సో టేస్ట్ చూసి ఎలా ఉంటాయి ఏంటని మీకు చెప్తా. సో చూద్దాం, తిన్నాం. సో గాయ్స్ ఎలా ఉందో తిని చెప్తాను. షవర్మా బాగుండితో బాగుంది, చూద్దాం. మామూలుగా లేదు ఫ్రెండ్స్, నిజంగా కిరాక్ ఉంది. సో గాయస్ ఇది మన ఫినిక్స్ మాల్ మొత్తం వ్లాగ్ వీడియో. సో మీరు కనుక వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. సో ఎవరైతే చెన్నైలో ఉన్నారో
వాళ్ళు తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం మీరు సపోర్ట్ చేస్తే నేను ఇలాంటి వీడియోలు ఇంకా నేను చాలా చేస్తాను, వ్లాగులు కానీ వీడియోస్ కానీ ఛానల్ ఏమేమి బాగున్నాయని చూపిస్తూ ఉంటా. సో వీడియో నచ్చితే మీకు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో నచ్చితే అయితే ఒక లైక్ కొట్టండి, నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి, పర్లేదు. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.